10 మందికి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలన్నా, 10 మందికి నువ్వు మంచి చేయాలన్నా, సహాయం చేయాలన్నా, సహోదరి సహోదరుడు వినో, నీకు దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడుగా ఉండకుండా సైతాను తోడు కలిగి నువ్వు మంచి పేరు సంపాదించటం, పడిన ప్రయాసకు ప్రతిఫలను చూడడం సాధ్యం కాదు. యెహోషువ ఒకప్పుడు ఈ మోషే సేవకుడు, కానీ ఇప్పుడు నాయకుడు. యెహోషువ కీర్తి దేశమంతా కూడా వ్యాప్తించిన కారణం ఏమిటంటే యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటేనే నువ్వు ఫలిస్తావు. దేవుడు నీకు తోడై ఉంటేనే నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు నీకు తోడై ఉంటేనే నువ్వు చేసే ఏ పనైనా సరే వర్ధిల్లుతుంది. 39వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఆదికాండము 39 మొదటి 2 వచనాలు మీ కొరకు నేను చదువుతున్నాను. మీరు అండర్లైన్ చేసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. మొదటి 2-3 వచనాలు, లేదా ప్రాముఖ్యంగా మొదటి 2వ వచనం 3వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచో. వీళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను వర్ధిల్లాలని ఆశపడుతున్నాను, నా చదువులో నేను వర్ధిల్లాలి, నా ఉద్యోగంలో నేను వర్ధిల్లాలి, నా వ్యాపారంలో నేను వర్ధిల్లాలి, ఒక ఇల్లాలిగా వర్ధిల్లాలి, నా కుటుంబం వర్ధిల్లాలి, నా బిడ్డలు వర్ధిల్లాలి, ఆశించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూపిస్తారా? నేను వర్ధిల్లాలని ఆశపడుతున్నాను అన్నవారు. ఎస్, రైట్. యోసేపు వర్ధిల్లెను అని బైబిల్లో ఉంది. దానికి కారణం చెప్పండి. వాళ్ళ తాత బాగా సంపాదించాడండి, అవునా? ఏమిటి కారణం? బైబిల్ సెలవిస్తుంది, యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు, గట్టి చెప్పండి, వర్ధిల్లుచు. అంటే వర్ధిల్లు ఆగిపోలా, కంటిన్యూ అయింది. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక వర్ధిల్లుచో. ఆ తర్వాత వర్ధిల్లుచో తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచి. యోసేపు ఏది పట్టుకుంటే అది బంగారం. ఏ పని చేస్తే ఆ పని 100% జరగాల్సిందే. ఫెయిల్ అయిపోవడం కానీ, సగంలో ఆపేయడం కానీ, ఆరంభ శూరత్వం కానీ అసలు యోసేపు జీవితంలో కనిపించదు. యోసేపు ఏ పని చేసినా ఆ పని సఫలమైంది. సహోదరుడా, సహోదరి, ఉద్యోగం చేస్తున్నావా? నీపై ఉన్నటువంటి అధికారి నీకు బాధ్యతలు ఇస్తున్నాడా? నీకు ప్రాజెక్ట్ ఇస్తున్నాడా? నీకు పని ఇస్తున్నాడా? ఆ పని పూర్తిగా నువ్వు చేయాలంటే ఏం కావాలో తెలుసా? దేవుడు నీకు తోడై ఉండాలి. నీకు ఇచ్చిన పని నువ్వు చేయగలగాలి, దాన్ని సంపూర్తిగా చేయగలగాలి, దాన్ని చక్కగా చేయగలగాలి, దాన్ని అందరికంటే భిన్నంగా చేయగలగాలి అని నువ్వు ఆశిస్తూ ఉంటే, గుర్తింపు పొందాలి, ప్రమోషన్ పొందాలి కోరుకుంటున్నట్లయితే వినో, దేవుడు నీకు తోడై ఉండాలి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతను చేసినదంతయు యెహోవా సఫలపరిచెనని యజమాని చూచే యోసేపును తన ఇంటి అంతటి పైన విచారణకర్తగా చేశాడు. ప్రమోషన్. ఏమిటా ప్రమోషన్? ఫోతేఫరు అనేటటువంటి అధిపతి ఇంటి అంతటి పైన ఎవరు ఇన్ఛార్జ్? యోసేపు ఇన్ఛార్జ్. ఎందుకని? తన ఇంటి మొత్తం అప్పగించేశాడు. ఎందుకని? యోసేపు ఏం చేసినా సరే యోసేపు నమ్మిన దేవుడు యోసేపును దీవిస్తున్నాడు కాబట్టి ప్రమోషన్ ఇచ్చాడండి. యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు ఏమయ్యాడు? వర్ధిల్లాడు.